గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, రామాయణంలో విశేషాలు చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాలకాండాన్ని పూర్తి చేసాం. అయోధ్యకాండని 18 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 19వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షి, ఈ రామాయణం రాసిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖా మధ్యే వాల్మీకి కోకిలం. ఆంజనేయ స్వామి కూడా నమస్కారం చేసుకుని సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. మందర మాటలు విని కైకేయి వేడిగా నిట్టూర్చింది. మందరతో అన్నది, నేను ఇప్పుడు శీఘ్రమే రాముణ్ణి వనవాసానికి పంపిస్తాను, అలానే భరతుడికి పట్టాభిషేకం చేయిస్తాను. చెప్పుడు మాటలు ప్రభావం ఎట్లా ఉంటుందో మందరిని చూస్తే మనకు తెలుస్తుంది. ఎంత మంచి మాటలు చెప్పింది రాముని గురించి, దాని మాటలకి లొంగిపోయింది. మందర మాటలకి భరతుడికి రాజ్యాభిషేకం, యువరాజ్యాభిషేకం, పట్టాభిషేకం చేయడానికి రాముడికి ఆ పదవి దక్కకుండా ఉండటానికి ఉపాయం ఏదో ఆలోచించవే అని దాన్ని అడుగుతున్నాడు. అప్పుడు అది కైకతో అన్నది, నీ కుమారుడైన భరతుడికి రాజ్యాధికారం లభించే మాట చెప్తాను విను. అనగానే వెంటనే పడక మీద పడుకున్నది కాక ఒక్క ఉదుటిని లేచిందట కైకేయి. అప్పుడు అన్నది అది, నీ భర్త అయిన దశరథుడు పూర్వం దేవాసుర యుద్ధం జరిగినప్పుడు ఇంద్రుడికి సహాయం చేయటం కోసం ఇతర రాజఋషులతో కలిసి నిన్ను కూడా తీసుకుని దక్షిణాన దండకారణ్య ప్రాంతంలో తిమిధ్వజుడనే అసురుడికి నివాసమైన వైజయంతిపురానికి వెళ్ళాడు. వాడు చాలా మాయలు గలవాడు, శంబరుడు అని ప్రసిద్ధి పొందాడు. వాడు దేవతలందరినీ జయించి ఇంద్రుడితో యుద్ధం చేశాడు. వాడు ఆ యుద్ధంలో బాణాలచే గాయాలు తగిలి వారిని, రాత్రి అందరూ నిద్రపోతున్న వారిని బలంచి ఆక్రమించి రాక్షసులు చంపేశారు. అప్పుడు దశరథ మహారాజు గొప్ప యుద్ధం చేయగా ఆ మహాబాహుని, అంటే ఎవరిని, దశరథ మహారాజుని అసురులు దేహమంతా ముక్కలు అయ్యేటట్టుగా కొట్టారు. స్మృతి తప్పిపోయాడు, పడిపోయాడు. నువ్వు సారథ్యం చేస్తున్నావు అప్పుడు, అంటే ఆడవాళ్ళు కూడా సారథ్యం చేసేవాళ్ళు అన్నమాట. దీన్ని బట్టి యుద్ధరంగం నుంచి బయటికి తీసుకుపోయి ఆయన కాపాడావు నువ్వు. అక్కడ కూడా అసురులు వచ్చి ఆయుధాలతో మళ్ళీ కొట్టారు నీ భర్తని. నువ్వు రక్షించావు అతన్ని. సంతసించాడు అతడు, నీకు 2 వరాలు ఇచ్చాడు, అవి గుర్తు తెచ్చుకో. నువ్వు అన్నావు అప్పుడు, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోరుకుంటాను, ఇప్పుడు కాదు అన్నావు. ఇదంతా నాకు తెలియదు, నేను చూడలే, నువ్వే చెప్పావు నాకు. నీకు గుర్తు తెస్తున్నా ఆ విషయం. కాబట్టి ఆ వరాలని ఇప్పుడు అడిగి రాముడికి పట్టాభిషేకం ఆపు, భరతుడికి పట్టాభిషేకం అయ్యేటట్టు చూడు అని చెప్పింది మందర. కృష్ణార్పణమస్తు. రేపు మరొక భాగంలో కొనసాగిద్దాం.